అనగనగా ఒక పెద్ద పచ్చని అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో 2 చిన్నపిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేవి. ఆ 2 పిల్ల ఏనుగులు ఎక్కడికైనా కలిసి వెళ్ళేవి. అడవిలో తిరగడం, పండ్లు తినడం, నీళ్ల దగ్గర ఆడుకోవడం అన్నీ కలిసి చేసేవి. అందుకే అడవిలోని జంతువులన్నీ వాటి స్నేహాన్ని చూసి చాలా ఆశ్చర్యపడేవి. ఒకరోజు అడవిలోకి కొంతమంది మనుషులు వచ్చారు. వారు ఏనుగులను పట్టుకుని తీసుకుపోవాలని అనుకున్నారు. మెల్లగా అడవిలోకి వచ్చి చుట్టూ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగారు. ఆ మనుషులను చూసిన పెద్ద ఏనుగులు వెంటనే ప్రమాదాన్ని గమనించాయి. వెంటనే మిగిలిన ఏనుగులకు హెచ్చరికగా గట్టిగా అరుస్తూ అందరూ వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని చెప్పాయి. ప్రమాదం దగ్గర పడుతుందని తెలిసిన ఏనుగులన్నీ భయంతో తలా ఒక దిశలో పరుగులు పెట్టాయి. అడవి అంతా దుమ్ముతో నిండిపోయింది. చిన్న పిల్ల ఏనుగులు కూడా భయంతో పరిగెత్తడం ప్రారంభించాయి. ఆ 2 పిల్ల ఏనుగులు మాత్రం విడిపోకుండా ఒకే దిశలో కలిసి పరిగెత్తాయి. ఒకరికొకరు దగ్గరుండి భయపడకుండా అడవిలో చాలా దూరం వరకు పరిగెత్తాయి. చాలా దూరం పరిగెత్తి అలసిపోయి ఆగాయి. చుట్టూ చూసినప్పుడు ఆ ప్రదేశం తమకు తెలియని అడవిగా కనిపించింది. అప్పుడే అవి దారి తప్పాయని అర్థం చేసుకున్నాయి. పిల్ల ఏనుగులు తిరిగి తమ దారి వెతుక్కోవాలని ప్రయత్నించాయి. కానీ ఎంత తిరిగినా సరైన మార్గం కనిపించలేదు. తిరుగుతూ తిరుగుతూ అవి చాలా అలసిపోయాయి. చాలాసేపు తిరిగి తిరిగి పిల్ల ఏనుగులకు బాగా దాహం వేసింది. నీళ్లు దొరికితే బాగుంటుందని అవి ఆశగా చుట్టూ చూసుకుంటూ ముందుకు సాగాయి. కాని కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. అయినా అవి ఆశ వదలకుండా నీళ్ల కోసం అడవిలో ముందుకు సాగుతూనే ఉన్నాయి. చాలా దూరం వెళ్లిన తరువాత ఒక చిన్న గుంట కనిపించింది. పిల్ల ఏనుగులు వెంటనే ఆనందంగా అక్కడికి పరిగెత్తాయి. నీళ్లు దొరికాయని అవి చాలా సంతోషపడ్డాయి. కాని దగ్గరగా వెళ్లి చూసినప్పుడు ఆ గుంటలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయని గమనించి మాకు సరిపడేంత నీళ్లు లేవని అవి అర్థం చేసుకున్నాయి. అవి చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప దాహం తీరదు. కానీ గుంటలో ఉన్న నీళ్లు ఒక్క ఏనుగుకి కూడా పూర్తిగా సరిపోవు. అప్పుడు మొదటి ఏనుగు పిల్ల తన స్నేహితుడిని చూసి, ఈ నీటిని నువ్వే తాగు, నాకు అంత దాహం లేదు అని ప్రేమగా చెప్పింది. అది విన్న రెండో ఏనుగు పిల్ల వెంటనే కాదు కాదు నువ్వే తాగు, నీకే ఎక్కువ దాహం ఉంది అని చెప్పింది. ఇలా 2 పిల్ల ఏనుగులు చాలాసేపు ఒకరినొకరు నీళ్లు తాగమని చెప్పుకుంటూ వాదించుకున్నాయి. చివరికి అవి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇద్దరూ ఒకేసారి నీళ్లు తాగితే సరిపోతుందని భావించాయి. అవి తమ తొండాలను నీటిలో పెట్టాయి. కానీ అవి నీళ్లు తాగకుండా అలాగే ఉంచాయి. అవి 2 నీళ్లు తాగుతున్నట్టుగా నటిస్తూ నిజానికి స్నేహితుడి కోసం నీళ్లు మిగలాలని ఒకరిని మించి మరొకటి అనుకున్నాయి. ఇదే సమయంలో పెద్ద ఏనుగులు పిల్ల ఏనుగులను వెతుకుతూ అక్కడికి చేరుకున్నాయి. పిల్ల ఏనుగులు నీళ్లు తాగడం లేదని చూసిన పెద్ద ఏనుగులు చాలా ఆశ్చర్యపడ్డాయి. మీరు నీళ్లు ఎందుకు తాగటం లేదు అని పెద్ద ఏనుగులు అడిగాయి. ఇప్పుడు 2 పిల్ల ఏనుగులు ఒకేసారి నేను తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవు అని చెప్పాయి. వాటి మాటలు విన్న పెద్ద ఏనుగులు చాలా ఆనందపడ్డాయి. మీ స్నేహం నిజంగా గొప్పది అని మెచ్చుకున్నాయి. పెద్ద ఏనుగులు గుంటలోని నీళ్లను చెరిసగం తాగమని చెప్పాయి. తరువాత అన్నీ కలిసి తమ అడవికి తిరిగి వెళ్ళాయి. ఈ కథలోని నీతి నిజమైన స్నేహం పరస్పరం అర్థం చేసుకున్నప్పుడు స్నేహం ఎప్పటికీ బలంగా నిలిచి 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.